మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పర్యటనలు కావాలనే ఆ పార్టీ కొంచెం కాంప్లికేటెడ్ పర్యటనలను తయారు చేస్తుందా? లేకపోతే దీన్ని కావాలనే ప్రచారంలో ఉంచడానికి ఇలాంటి పర్యటనలు తయారు చేస్తుందా అన్న అనుమానాలైతే ఇప్పుడు కలుగుతున్నాయి. ఎందుకంటే మొన్న తెనాలికి వెళ్ళి పరామర్శించిన ఘటనలో చాలా రోజుల పాటు ఆ విషయం నలిగింది. ఆ విషయం అన్ని మాధ్యమాల్లో, ఇటు సోషల్ మీడియా కానీ, అటు పత్రికల్లో కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ విశేషమైన ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వ్యక్తులను పరామర్శించడం, వాళ్ళు గంజాయి బ్యాచ్ లేకపోతే రౌడీ షీటర్లు కావడం, అలాంటి వాళ్ళని పరామర్శించడానికి జగన్ గారు ఎలా వెళ్తారని ఇటు టీడీపీ మీడియా కానీ, లేకపోతే ప్రతిపక్షం మీడియా కానీ, లేకపోతే ఉన్న అన్ని మీడియాలు కూడా దాన్ని చాలా రోజుల పాటు నాంచాయి. ఇప్పుడు సత్తెనపల్లి పర్యటనలో నాగేశ్వరరావు అని సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడానికి ఆయన యొక్క కాంస్య విగ్రహం ఆవిష్కరించడానికైతే జగన్ గారు వెళ్తున్నారు. ఒక పార్టీ కార్యకర్తకు సంబంధించి కాంస్య విగ్రహం ఆవిష్కరించడం వరకు బాగానే ఉన్నప్పటికీ నాగేశ్వరరావు అనే వ్యక్తి గతంలో బెట్టింగ్లాడి, అంటే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని బెట్టింగ్లాడి అందరి దగ్గర డబ్బులు తీసుకొని బెట్టింగ్లు వేసి ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అంటే నాకు తెలియక ఈ డౌట్ వచ్చింది. కావాలని అంటే కొన్ని కీలకమైన వ్యక్తులు లేకపోతే కొన్ని కీలకమైన అంశాలను ఏది కాంప్లికేటెడ్ అవుతుంది, ఏది ఎక్కువగా ప్రచారం వస్తుంది అన్ని చూసుకున్న తర్వాతే వైఎస్ఆర్సీపీ ఇలాంటి పర్యటనలకైతే జగన్ గారిని సమాయత్తం చేస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రీ పబ్లిసిటీ రావాలి. జగన్ ఎప్పుడు నానాలి, ప్రజల నోట్లో నానాలి. దీనికి ఏం కావాలి? ఏదైనా ఒక కాంప్లికేటెడ్ ఇష్యూని తీసుకోవాలి. సో ఒక పర్యటన చేస్తాడు, తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోవడం అనేది జగన్ గారికి అలవాటే. సో ఆ టైంలో ఇది మొత్తం ప్రచారం పొందాలి, ప్రాచుర్యం పొందాలి. సో ఈ ఐడియాలజీతో లేకపోతే ఈ నెగిటివ్ ఐడియాలజీతో వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఈ జగన్ గారి పర్యటనలను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. వచ్చేది ఏడాది పాలనలో కూటమి తల్లికి వందనం ఇచ్చింది. ప్రజల్లో పాజిటివ్ వచ్చిన తరుణంలో దానిని ఆ ప్రచారాన్ని పక్కన పెట్టడం, అలాగే యోగా డేకి సంబంధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాలి అని ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వస్తుండడంతో ఇప్పుడు ఆ మొత్తం ప్రచారాన్ని పక్కదోవ పట్టించాలి అన్న కోణంలోనే ఇప్పుడు సత్తెనపల్లి పర్యటనను వైఎస్ఆర్సీపీ తీసుకుంది అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు, కానీ జగన్ గారి ప్రచారం ప్రజల నోట్లో నానాలి. దీనికి సంబంధించి అది ప్రచారం అవుతున్న క్రమంలో జగన్ గారు బెంగళూరు వెళ్ళిపోయి తన పనులు తాను చూసుకోవాలి అన్నట్లు వైఎస్ఆర్సీపీ ప్రవర్తిస్తుంది అనిపిస్తుంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోలను లైక్ చేయండి.